మీరు మీ ప్రేమ ప్రపోజ్ చేయాలనుకున్నా, మీరు కవితలు రాయలేకపోయినా, మీకు మాట రాలేకపోయినా ఈ పాట పంపించండి చాలు, పని అయిపోతుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. మరి లిరిక్స్ ఎవరు రాశారండి ఇంత గొప్పగా? సినిమా మొత్తం ఒకరే రాశారు. సరస్వతి పుత్ర నామధేయ నన్ అదర్ దాన్ అవర్ ఓన్ శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదామండి. తెలుగు వారందరూ నిజంగా గర్వపడాలి. ఇలాంటి లిరిసిస్ట్ మన తెలుగు వారు అవడం ఇంత బ్యూటిఫుల్ అంటే వారు. అండ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈజ్ కమింగ్. మన సంయుక్త మేనన్ గారు వస్తున్నారు. గట్టిగా సాక్షి వైద్య వస్తున్నారు. సో వారికి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. స్టన్నింగ్ బ్యూటీ సాక్షి వైద్య, గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. హలో, మీరు విజిల్ వేయట్లేదని ఇది విజిల్ వేస్తుందండి. హలో, ఈ మైక్ తీసుకోండి సార్. సార్ ప్రతి పాట ఎవ్రీ టైమ్ యూ సర్ప్రైజర్స్, ప్రతి పాటతో సర్ప్రైజ్ చేస్తారు. ఆ బీట్ ఆలోచించేసే పాట అయినా, భగవంతుడి పాట అయినా, రసికతతో నిండిన పాట అయినా, మాస్ సాంగ్ అయినా, క్లాస్ సాంగ్ అయినా, అమ్మ పాట అయినా, జోల పాట, ఏ పాట అయినా సరే మీకు మీరే సాటి సార్. అందుకే సరస్వతి పుత్ర అని పేరు వచ్చింది మీకు. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. ఈ పాట చాలా మందిని ప్రేమలో పడేసిపోతుంది. మీరు మాట్లాడిన తర్వాత మీకు కొంచెం ఇంతకుముందు ఎవరు అడగని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం, కొంచెం సరదాగా. పండగే కదా వాతావరణం. ఓకే సార్, ముందుగా మీరు సినిమా గురించి. థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ. ఇవాళ ఈ రూపంగా ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం. ఆత్రేయపురం ఎప్పటి నుంచో వింటూ ఉంటున్న మాట ఇవాళ ఈ రూపంగా, ఈ రకంగా ఇక్కడ ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ మీ ఊరిలో అడుగు పెడతానని, మిమ్మల్ని కలుసుకుంటానని అనుకోలేదు. వాళ్ళ చాలా సంతోషంగా అనిపించింది. గోదావరి అంటేనే పచ్చని ప్రకృతి, చక్కని ఆతిథ్యం, పసందైన విందు భోజనాలు. అందులోనూ మరీ ముఖ్యంగా అందరూ చెప్పిన మాట ఆత్రేయపురం పూతరేకులు బహుశా ఏమంటాం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి విషయం. మీ ఊరి యొక్క టాలెంట్కి, మీ ఊరి యొక్క కృషికి, మీ ఊరి యొక్క గొప్పతనానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇవాళ రోజున ఇలా నారీ నారీ నడుమ మురారి, చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి మంచి ఏమంటాం బాగా ఆ రోజుల్లో మంచిగా వసూళ్ళు రాబట్టి మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఒక సినిమా. ఆ చిత్రంతో ఒక టైటిల్. అలాంటి ఒక సెంటిమెంట్ని పురస్కరించుకొని మా అనిల్ శంకర్ గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారు ఈ సినిమా కూడా అదే పేరు పెట్టడం జరిగింది. కథ చాలా విభిన్నంగా ఉంటుంది, కానీ నారీ నారీ నడుమ మురారి అనే ఒక కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. శర్వానంద్ గారు సంక్రాంతి సినిమాకి ఆయనకి చాలా అవినాభావ సంబంధం. గతంలో 2 సార్లు సంక్రాంతికి వచ్చి ఆయన మంచి ఘన విజయాన్ని నమోదు చేసుకుని వెళ్ళారు. ఇది 3వ తడవ ఆయన వస్తున్నారు. ఈ చిత్రంతో ఖచ్చితంగా గట్టిగా ఒక హ్యాట్రిక్ కొట్టబోతుందన్న బలమైన విశ్వాసం అందరికీ ఉంది. నాకే కాదు, మా ప్రొడక్షన్ హౌస్కే కాదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకే కాదు, ఇండస్ట్రీలో కూడా. నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటే నారీ నారీ నడుమ మురారి అన్న పేరు విన్న వెంటనే ఆ సినిమా చాలా మంచి రిపోర్ట్ ఉందండి, చాలా బాగా చెప్తున్నారు అందరూ అన్న ఒక పాజిటివ్ రిపోర్ట్తో, వేరే అన్యథా ఏమీ లేదు. అలాంటి ఒక మంచి పేరును సంపాదించుకుంది ఆల్రెడీ. అలాగే ఇందాకే సాయంత్రం రిలీజ్ అయింది ఆ ట్రైలర్, మీరు చూస్తుంటారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఒకళ్ళు కాదు, 2 హీరోయిన్లు ఉన్నారు, సంయుక్త మీనన్ అండ్ సాక్షి. ప్యాకేజ్ చాలా ఇదిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. భాను నందు ఈ మధ్యకాలంలో చాలా మంచి ఎంటర్టైనర్స్ రాస్తున్నటువంటి మంచి రైటర్స్. వాళ్ళ యొక్క వెనుదన్ను బలం, పెన్ను బలం కూడా ఉంది ఈ సినిమాకి. అలాగే వాళ్ళు రామ్ అబ్రాజు డైరెక్టర్ గారికి మంచి సన్నిహిత మిత్రులు. వాళ్ళది ఒక టీము. సో రైటింగ్ టీం చాలా బలంగా ఉంది. ఏ సినిమాకైనా రైటింగ్ టీం బలంగా ఉండాలి. అలాగే స్టార్ కాస్ట్, అదిరిపోయే స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గేది లేనట్టుగా అన్న పద్ధతిలో ఉంటుంది ఏకంటే అనిల్ శంకర్ గారి సినిమాలు ఏవి తీసినా కానీ. సో మంచి పకడ్బందీ ప్యాకేజ్ తోటి, అందరూ స్టార్ కాస్ట్ తోటి, మంచి మ్యూజిక్. విశాల్ చంద్రశేఖర్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సీతారామం చిత్రంతో ఆయన మంచి మ్యూజిక్ స్కోర్ చేసి మంచిగా పేరు సంపాదించారు. ఈ సినిమాలో ఉన్నటువంటి 4 పాటలు, చక్కని మ్యూజిక్, ఏమంటాం సినిమా క్యాన్వాస్ తగినట్టుగా మాధుర్యభరితంగా మెలడీ ప్రధానంగా సాగే 4 పాటలు. నా అదృష్టం, నా ఓన్ కంపెనీ అంటాను ఎప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ని. మా వాళ్ళు నన్ను దాటి ఎటు పోరు. సో నాకే ఆ 4 పాటలు మంచి మెలోడీస్ 4 రాసుకునే అవకాశం దొరికింది.
ఈ పాటకి 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూసిన దర్శనమే అన్న పాట, ఇంకో పాట కూడా మోస్ట్లీ నేను అడుగుతాను అది కూడా ప్లే చేయమని, కేరళ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది భల్లే భల్లే అన్న పాట. ఆ తర్వాత ఇంకొకటి ఒక ఏమంటాం హీరో యొక్క ఫ్రస్ట్రేషన్ని ఏమంటాం తెలియపరిచే విధంగా ఉండేటువంటి ఆ నారి ఈ నారి నడుమనే మురారి అనే ఒక పాట వస్తుంది. అది కాకుండా ఇంకొక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. అది కూడా మోస్ట్లీ ఐ విష్ అండ్ ప్రే ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ప్లే చేస్తారని ఆశిస్తున్నాను. అది తయారవుతుంది అక్కడ. అది కనుక అది కూడా ఇవాళ ప్లే చేస్తే 4 పాటలు మీరు చూసి విన్నవాళ్ళు అవుతారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ఆల్బమ్ గురించి. మంచి పాటలు కుదిరాయి. ఎందుకు అంటే అందమైనటువంటి బాడీలు కుదరటం ఒక ఎత్తు, అందమైన సందర్భాలు కుదరటం మరొక ఎత్తు. అది కూడా నా ఓన్ కంపెనీగా భావించే ఏకే ఎంటర్టైన్మెంట్లో వచ్చేటువంటి ఈ సినిమా కోసం రామ్ అపరాజ్ కూడా నాకు చాలా సన్నిహితుడు. మంచి కామెడీ టైమింగ్ అతనికి బాగా పలుకుతుంది. సామజవర్గమన అన్న చిత్రంతో అతను అందరు ఇంకా ఏమంటారు ఇండస్ట్రీకి దృష్టిని ఆకర్షించినటువంటి మనిషి. అతను రెండో ప్రయత్నంగా ఈ సినిమాకి వస్తున్నాడు. సో ఎక్కువగా మాట్లాడటం ఎందుకు, తినబోతు రుచి ఎందుకు, ఇంకో 2 రోజులు సినిమా రాబోతోంది. బట్ ఘంటాపదంగా చెప్పగలను, బలమైనటువంటి మంచి వినోదభరితమైనటువంటి సినిమా మీరు ఈ 14వ తారీఖు చూడబోతున్నారు. మా అనిల్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టబోతున్నారు. అలా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ ఈవెంట్ని ఇలా ఆర్గనైజ్ చేసి ముఖ్యంగా ఆత్రేయపురం ఉత్సవాలు నిర్వహించిన వారికి ఈ వేదిక మూలంగా మా సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకోవడం సాధ్యపడింది. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శాస్త్రి గారు, బిఫోర్ యూ లీవ్, జనరల్గా అండి అమ్మాయిలు దేనికి పడతారో లేదో తెలియదు కానీ కవిత్వాలకు మాత్రం పడిపోతామండి. ఎవరైనా మంచిగా 2 మాటలు పొగుడుతూ మాట్లాడితేనే ఉక్కిరిబిక్కిరైపోతాం. మీరేమో సరస్వతి పుత్ర, మీరు అలా పెన్ను కదిపారంటే అది గంగా ప్రవాహంలో జాలువారుతూనే ఉంటుంది అద్భుతమైన వాక్యాలు పదాలు అని. డెఫినెట్గా ఈ నారి నారి నడుమ మురారి దినోత్సవ సంబరాలు జరిగి ఉంటాయి మీ లైఫ్లో అని నాకు డౌట్. మీ వెనకాల క్యూ ఉంటుందని నాకు డౌట్. సరదాగా పండుగ రోజు మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి చెప్పారా, మీరు ఫస్ట్ తొలి కవిత మీ రియల్ లైఫ్లో ఎవరిని చూసి రాశారు? అంత డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు ఇది. ఎందుకంటే నా భార్య నా మేనగోడలు, ఓకేనా, ఆవిడ ప్రేమ అక్కడే పుట్టింది అంటారు. ఆవిడ పుట్టగానే రాంబాబు పెళ్ళాం పుట్టింది అన్నారు. అయ్యో, సో ఇంక మరెక్కడ మనం వంచింతాలు ఎత్తలేదు, అది అంత ఇది లేదు. బట్ డెఫినెట్గా ఆ ఫేజు ఏమీ లేదు. కానీ బట్ వస్తూ పెరుగుతూ ఇండస్ట్రీలో ఉంటూ వచ్చి కాంటెంపరీ విషయాలు చూస్తున్నప్పుడు నా చేతిలో ఒక టాలెంట్ ఉండి నాకు కొన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి ఐడియాలు ఉండి వీటి నేపథ్యంలో మీరు కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు. కరెక్ట్ అయిన ఒక సందర్భం ఈ సినిమాలో దొరికింది నాకు. 3 పాటలు రాసిన తర్వాత 4వ పాట కూడా రాసుకుందామని చెప్పేసి అనిల్ సుంకర్ గారు ముచ్చటపడ్డారు. సో అది ఏమి రాస్తాను అన్న ఆలోచన కొద్దీ సినిమా యొక్క కాంటెక్స్ట్కి సబ్జెక్ట్కి దగ్గరగా ఉండాలి అని ఆలోచించి 4 రోజులు మదనపడ్డాను. కంటెంట్ ఏమిటా అని చెప్పేసి 4వ రోజు 5వ రోజు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన పాట ఆడవాళ్ళందరికీ ఒక ట్రిబ్యూట్గా, ఒక నివాళిగా మనం అర్పించేటువంటి మంచి పాట కుదిరింది ఈ సినిమాలో. అదే 4వ పాట సర్ప్రైజ్. 3 పాటల కన్నా ఈ 4వ పాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీరు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీళ్ళు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. నిన్ను నన్ను కనిపెట్టిన మనం డిస్కవర్ చేశారు, కనిపెట్టారు. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీళ్ళు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. నిన్ను నన్ను కనిపెట్టిన త్యాగమూర్తులు. వీళ్ళ ముందు చిత్తే మన నక్క జిత్తులు. వీక్ జెండర్ అంటారు, అబలా అంటారు, కాదు వీక్ జెండర్ అంటారు, ఉత్తి మాటది. వీళ్ళ స్ట్రాంగ్ మైండ్ ఎంత దూరమైన వెళ్తుంది. అమ్మ అక్క ఆలి చెల్లి వరస వెళ్ళది. వీళ్ళ ఉసురు పోసుకుంటే మనకే పాపం వస్తుంది. నిజంగా నేను మనకి తెలిసి తెలియక మన చుట్టుపక్కల ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ అక్క చెల్లి రూపంలో, భార్య రూపంలోను, ప్రియురాల రూపంలో వాళ్ళ ప్రేమ మనకి ఎంత పంచుతారంటే అది మనం ఎప్పుడు ఒక ఆగి నిలబడి గమనించే కరిగి నిలువున నీరైపోతాడు మనిషి. వాళ్ళు మన చుట్టూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. అలాగే వాళ్ళు చేసేటువంటి ఒక సేవలు త్యాగాలకి మనిషి కరిగిపోయిన మగవాడంటూ ఉండడు. సో వాటన్నిటికీ బదులుగా నా వంతుగా ఒక 4 మంచి మాటలు రాసే అవకాశం ఈ పాట ద్వారా దొరికింది. అది కూడా సరదాగా ఉంటూ మొదలవుతూ మెల్లమెల్లగా విషయంలోకి వెళ్తూ ఆడవాళ్ళకి ఎత్తు పెట్టి వేసి కూర్చోబెట్టేలాగా ఒక మంచి పాట రాసుకునే అవకాశం ఈ సినిమాలో దొరికింది.
ఐ విష్ అండ్ ప్రే ఇవాళ ఈ వేదిక నుంచి ఆ పాటను కూడా ప్రే చేస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వినాలని ఆశపడుతున్నాను సార్. అండ్ ఇంత కాంటెంపరీ లిరిక్స్ అంత బ్యూటిఫుల్గా చెప్పారు సార్. ఈ జనరేషన్కి అందరికి అర్థమయ్యేలాగా ఒక్కసారి మీకు కూడా చేయమండి సార్. ఐ నీడ్ యువర్ రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ లాట్. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్ అండి. డెఫినెట్గా మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం. 100% అనిపిస్తుందా లేదా? సో ఒకసారి మనస్ఫూర్తిగా కొంచెం గట్టిగా అండి. ఏమైంది, చలి పెడుతుందా? చప్పట్లు ఎక్కడ వినిపించట్లేదు, గోల లేదు, అల్లం లేదు. మన ఆత్రేయపురమేనా ఇది? నేను లాంగ్ టైమ్గా వచ్చాను ఇక్కడికి. మన ఆత్రేయపురమేనా? మరి ఎక్కడ ఇంత మంచి ట్రైలర్ చూసిన తర్వాత సౌండ్ చేయట్లేదు మీరు? ఎనీవే మీకు ఒకరిని పరిచయం చేస్తాను ఇప్పుడు. మన ఆత్రేయపురం హై స్కూల్లో చదువుకున్నటువంటి ఒక కుర్రాడు ఈరోజు RX100 లాంటి సినిమా తీశారు, మంగళవారం లాంటి సినిమా తీశారు. అండ్ ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా? మన లెజెండరీ పద్మభూషణ్, మన డాక్టర్, సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి మనవడు జయకృష్ణ గారిని లాంచ్ చేయబోతున్నారండి, అజయ్ భూపతి గారు. సో వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లో హీఈస్ హియర్. ఈరోజు మార్నింగ్ ఆ ఈవెంట్ చేసి వస్తున్నాను నేను. సో వారు ఇక్కడ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పలతో వస్తుందండి సభ్యులు వచ్చేసింది. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. మన ఊరి కుర్రాడు ఈరోజు ఇంత గొప్ప సినిమా తీశారు. RX100 లాంటి అందరినీ ఆలోచింపజేసినటువంటి ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అంత పెద్ద బాధ్యత తీసుకున్నారండి. అంటే 3వ తరం హీరో ఫ్రమ్ ఘట్టమనేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి 3వ తరం హీరోని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నారు. మీ ఊరి బిడ్డ. ఒకసారి గట్టిగా చప్పలతో వారికి వెల్కమ్ చెప్తాం. సో ఈ అకేషన్ని నారి నారి నడుమ మురారి సినిమాని ఆల్ ది బెస్ట్ చెప్పడానికి, విష్ చేయడానికి వచ్చారు. సార్ హౌ యూ సార్? మీ ఊరికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను షాక్లో ఉన్నా యాక్చువల్లీ. నేను ఇందాకే వచ్చా, ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అన్నారు. ఏంటంటే శర్వాది ఇది వచ్చి చూస్తే అసలు అంటే ఇక్కడ అందరూ ఉన్నారు. మా స్కూల్ ఇది, మా గ్రౌండ్. తెలుసా మీకు ఈ అసలు విషయం? నాకేవి ఈ ఊరే, మా అమ్మగారిది ఇదే ఊరు, మా నాన్నగారిది ఇదే ఊరు, వాళ్ళ అక్కలది ఇటు అటు మా వైఫ్ది అందరిది ఇదే ఊరు. ఓకే. నాకు ఈ ఐడియా ఎప్పుడు రాలే. అంటే లాస్ట్ టైం మంగళవారం పెడదాం అనుకున్నాం ఇక్కడ. అప్పుడు బన్నీ గారు ఏదో హైదరాబాద్ రావడం వల్ల ఇక్కడ కుదరలేదు. నాకు చూస్తాం చాలా హ్యాపీగా ఉంది. శర్వా గారు అందరూ. మరి మీకు ఎలా అనిపిస్తుందండి? అరే మరి సౌండ్ ఇక్కడ కొంచెం మొహమాటస్తుల్లా యాక్ట్ చేస్తారు. మామూలు అలరోళ్ళు కాదు మా ఊరోళ్ళు. తెలుసు కదా, నేను చూసాను ఇంతకు అసలు ముందు. తట్టుకోలేరు అసలు. యా అంటే ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ అసలు శర్వా గారి గురించి నాకు తెలుసు. ఆయన నేను ఒక్కొక్క షాట్ మహాసముద్రంలో మానిటర్లో చూడకుండా జస్ట్ కెమెరా పక్క నుండి చూసామని. అరే ఇంకొంచెం చేస్తే బాగుంటుందా, సరే ఒకసారి మానిటర్ చూసేద్దాం అని చెప్పి చూస్తే అక్కడ వేరేలా కనిపిస్తాడు ఆయన. ఆయన దాంట్లో ఉన్నది అది వెరీ ఇంటెన్స్ యాక్టర్. మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను బాగా ఇష్టం ఆయన అంటే. నాకు ఆయనకి తెలుసు అది. అంటే నాకు ఆ సినిమా చేసిన తర్వాత హీరోలా కాకుండా మోర్ ఫ్రెండ్లా ఎక్కువైపోయాను నేను. శర్వా గారు నేను ఈ రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు భాగ్యపడిపోయాను నేను. అంటే డెఫినెట్లీ మీ కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ రాస్తా చూడండి సార్. నేను మీకు బెస్ట్ క్యారెక్టర్ రాస్తా సార్. కంప్లీట్ గా మారిపోయారు కూడా. ఇంతకు ముందు శర్వా గారు వేరే, ఇప్పుడు శర్వా గారు వేరే అన్నట్టుగా ఉన్నారు. కొత్త లుక్ లా కనిపిస్తుంది నాకు. మరి అంటే శర్వా గారిలో ఇద్దరు ఉంటారు, బయట కనిపించేది లోపల. నాలో కూడా అంతే, ఇద్దరు ఉంటారు. ఈ సినిమాలో కూడా 2 గెటప్స్ ఉన్నాయి. అలా అంటారా? శర్వా గారిని చూస్తే మా ఊళ్ళో కుర్రోడు గుర్తు వస్తాడు. అలా ఉంటాం. మా ఊరోళ్ళు మామూలు వాళ్ళు కాదు. సార్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. మన ఊర్లో ఎవరైనా నారి నారి నడుమ మురారి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో సతమతమవుతున్న వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. చూడండి, ఇక్కడున్న స్కూల్లో ప్రతి బెంచ్, ప్రతి చెట్టు, ఇక్కడ నాకు తెలుసు 100 మంది చదువుకున్నారు. 1947లో కట్టిన స్కూల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది ఉన్నారు. 100 మంది. మా ఊరు అందరూ రొమాంటిక్ ఫెలోస్. అండ్ మేము విన్నాం కదా RX100 కూడా మీది రియల్ స్టోరీ అని. కాదా? అది చెప్పట్లేదు. అంటే ప్రతి స్టోరీ కూడా అంటే రాసేవాడి క్యారెక్టర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది అనేది.
సో కొన్ని ఉంటాయి. బట్ ఏదేమైనా సార్ యంగ్ ఏజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది కదా. యంగ్ ఏజ్లోనే కాదు, ఏ ఏజ్లో ఉన్నా ఇన్స్పిరేషన్ వేరే. సరే మరి మీ గురించి చెప్పండి. అంటే Do you have a girlfriend? Did you have a girlfriend? ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఈ ఊరి అమ్మాయి కూడా. సో పెళ్ళైంది కాబట్టి చాలా మంది మాట్లాడలేకపోతున్నారు అంటారండి, లేకపోతే మీ భార్య మీ గర్ల్ ఫ్రెండా? నిజంగా అలా ఉంటే పర్వాలేదు, మాట్లాడలేము. చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే మేము సో మెనీ మెమరీస్. అసలు నాకు ఈ గ్రౌండ్, ఈ స్కూలు, మా ఊరు, మా గల్లీలు, మా ఇల్లు, కొంచెం లోపలికి మేము అసలు నేను ఆడలేదు ఆ చివరి నుంచి ఈ చివరికి. అంతేనా? అంటే నాకు ఏమైపోయిందంటే అన్నీ నేను ఆడలేని ఆట అంటూ లేదు, అసలు మేము చేయలేని అల్లరంటూ లేదు. అసలు నేను చాలా అంటే ఈ ఊళ్ళో పుట్టడం చాలా బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతా. మీరు ఇదే వాళ్ళ ఇక్కడ ఈత పోటీలు అండ్ బోట్ అసలు పోటీలు మేము మా ఊరు కాలువలు చూస్తే షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఈత రాకపోతే ఎలా అండి ఇక్కడ పుడితే. చాలా హ్యాపీగా ఉందండి నాకు అది. అంటే యూనో నాకు బండారు సత్యనారాయణ గారు, నేను అంటే నిజం చెప్పాలి నిక్కర్లు వేసుకున్నప్పుడు తెలుసు ఆయన మాకు ఎమ్మెల్యే గారు. శర్వ చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. నెక్స్ట్ నుంచి ఇక్కడే పెట్టాలి నాకు. నేను కూడా నా ఫంక్షన్లు కూడా నేను అనుకుంటున్నాం. నేను RX100 ఇక్కడే షూట్ చేసా, ఈ ఊరు చుట్టుపక్కలే. అండ్ మంగళవారం కూడా ఇక్కడే చుట్టుపక్కలే షూట్ చేసా. మాకు మా ఊరుకు ఆనుకుని గోదావరి ఉంటుంది. అంటే మాకు ఆకలి పూట అని తెలియదు గోదావరి వల్ల. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ శర్వ సార్. నాకు అంటే మా ఊరు మీరు అందరూ వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాక్షి అండ్ సంయుక్త గారికి కూడా అండ్ మిగతా కాస్ట్ అండ్ క్రూ. ఏ మేరా విలేజే ఫుల్ హ్యాపీ. షాక్ అసలు, ఎందుకంటే ఊరు పెద్దది అయిపోయిందండి. నా చిన్నప్పుడు అయితే ఇంత ఊరు లేదు, పల్లెటూరు. ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారు? నేను ఎవ్రీ ఇయర్ వస్తా, ఒకసారి 2-3 సార్లు వస్తా. నాకు ఊరు హైదరాబాద్ తప్ప ఇంకోటి తెలియదు. నో అంటే ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది ఊరు. ఇది వరకు నాకు గుమ్మం పేర్లతో సహా తెలుసు నాకు. ఇప్పుడు అటువంటి చాలా పెద్ద అయిపోయింది, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. చాలా హ్యాపీ. అండ్ సినిమా ఫంక్షన్ జరిగేంతవరకు వచ్చిందంటే ఇంతమంది క్రౌడ్ జనం అసలు మాటలో చెప్పండి. ఇక్కడ అందరూ ఉన్నారు, మా మదర్ దగ్గర నుంచి మా కన్నమ్మలు, ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మొత్తం ఊరందరూ ఇక్కడే ఉంది. తీర్థం వచ్చినట్టు వచ్చారు సార్ ఈ ఫంక్షన్కి. ఊళ్ళోంచి వస్తుంటే నేను ఇప్పుడు అందరూ నడుచుకుంటూ వస్తున్నారు ఊళ్ళోంచి, మొత్తం ఆడవాళ్ళు ఏదో ఫంక్షన్. హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనిల్ గారు కూడా ఆయన ఎంత ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ నాకు తెలుసు. నేను అనిల్ గారికి అన్నాను, మీరు ఒక్క కాల్ చేయండి చాలు, మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా నేను చేస్తానండి అని. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. త్వరలోనే అనిల్ గారికి కూడా నేను సినిమా చేసి శర్వ గారు చేసినట్టు నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇది అండ్ అందరికీ కాస్ట్ అండ్ గ్రూప్ అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ కూడా కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది. సంక్రాంతికి పక్కా హిట్ అయ్యే సినిమా, 100% ఆడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ బి సీటెడ్. నాకు తెలుసు మీరందరూ ఆవురు అని ఎదురు చూస్తున్నారు. అక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ వచ్చారు. ఎంత అందంగా ముస్తాబోయి వచ్చారు. సినిమా ఎవ్రీ స్క్రీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది బికాస్ ఆఫ్ దెమ్ అండ్ అవర్ హీరో. సో గట్టిగా చప్పలతో మన సంయుక్త మీనన్ గారికి అండ్ సాక్షి వైద్యకి స్వాగతం పలుకుతామండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్స్ ఆర్ హియర్. సో సంయుక్త మీనన్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అండ్ సాక్షి వైద్యజీ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? With all your beautiful applause, I'm calling upon these beautiful angels on the stage. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. చాలా అల్లరి చేసే గుర్రాలంట, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మామూలు వాళ్ళు కాదు అని చెప్తున్నారు. మరి హీరోయిన్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా విజిల్ వేయట్లేదు ఏంటో నాకు తెలియట్లేదు. Thank you so much. So here they are, and I call upon our Get Up Srinu garu and Siri Hanumantu. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. ఈ సినిమా ప్యాడింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఎంత వర్స్టైల్ యాక్టర్స్ ఉన్నారో మాటలు చెప్పలేను. సో ఒక్కసారి మన కాస్ట్ అండ్ క్రూకి చాలా దూరం ఉంది కదండి మన ఊరు.
అంటే చిన్న రోడ్ లోంచి ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి. సో మనస్ఫూర్తిగా వారిని అభినందిద్దాము. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ చెప్తాము. సో ఈ గార్జియస్ ఇద్దరు మాట్లాడడానికంటే ముందు కాసేపు వెయిట్ చేయిద్దాం వాళ్ళిద్దరిని. ఓకే, మన గెటప్ శ్రేణితో మాట్లాడదాం. ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ రోల్ అంట, చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అంట. సో కొంచెం తెలుసుకుందాం. అంటే ఈ గౌతమ్ క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసి మా బాస్కి చెప్పే క్యారెక్టర్. దానికంటే ముందు ఆత్రేయపురం ఎలా ఉన్నారు? నారి నారి నడుము మురారి ఈ సంక్రాంతికి మీ అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతుంది, మిమ్మల్ని అందరినీ నవ్వించబోతుంది, మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా. ఈ రోజుల్లో మనం హ్యాపీగా ఒక సినిమాకి వెళ్ళి మనం ఒక 10 సార్లు నవ్వుకొని వస్తే సూపర్ డూపర్ హిట్ అంటున్నాం. దీంట్లో నేను ప్రామిస్ చేస్తున్నాను, దీంట్లో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా శాంతం మీరు నవ్వుతూనే ఉంటారు. చాలా చాలా బాగుంటుంది సినిమా. తప్పకుండా ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికంటే ముందు చాలా చాలా హ్యాపీగా ఉంది. మహానుభావుడే అప్పుడు నేను శర్వానతో చేయాలి, దానిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నారి నారి ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నాను. నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు అన్న సినిమాల్లో ప్రతిదీ కూడా ఒక రొటీన్ పద్ధతి ఎప్పుడూ ఎంచుకోలేదు. స్క్రిప్ట్లో ప్రతి సినిమా ఒక కొత్త సబ్జెక్టు, ఏదో కొత్త మ్యాటర్ చెప్పాలని ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించే ఒక మంచి ఆయనకి టేస్ట్ ఉంది. అన్న మీరు ఇలాగే వెళ్ళండి, మంచి మంచి సబ్జెక్టులు పరిచయం చేస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ మా రామ్ అబరాజ్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అలాగే మన సంయుక్త మీనన్ గారు అండ్ సాక్షి గారు నవేడేస్ చాలా లక్కీ, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ సినిమా కూడా ఆ లక్కీ చర్మలో కలవాలని మనసుపోతూ అనుకున్నాను. సాక్షి గారు థ్యాంక్ యూ సో మచ్, మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ అలాట్. సిరి హనుమంత్, సత్య అండ్ మా సునీల్ అన్న వీళ్ళందరితో పెద్ద పెద్ద యాక్టర్స్తో నేను స్క్రీన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకర గారికి థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ అండ్ నాకు డైలాగ్ అంటే నాకు కాదు కానీ మామూలుగా మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఏదైనా అడ్రస్ పెడితే చాలా ఒబిడియంట్గా చాలా పద్ధతిగా చెప్తున్నారు. టేక్ రైట్, గో స్ట్రైట్, టేక్ యూ టర్న్ అని చెప్తుంది కదా. బట్ ఇందాక ఆత్రేయపురం ఎంటర్ అయ్యే ముందు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశానండి. అండ్ తిన్నగెళ్ళిపోండి ఈవిడంది ఇప్పుడు బాగుంటుంది ఇక్కడ. అలా కానీ ఇక్కడ ఆగండి పూతరేకలు బాగుంటాయండి, ఇక్కడ తినండి కొంచెం బాగుంటుంది ఏమండి. ఏమండి ఎలా ఉన్నారు? కొంచెం నిద్ర వస్తున్నాడు, కొంచెం కురిగేయండి బాబా. యా సిరి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆత్రేయపురం, థ్యాంక్స్ లాట్. అండ్ మా అజయ్ భూపతి గారు సార్ మంగళవారం మిస్ అయ్యారు సార్, నేను మిస్ అయ్యాను. అంత బ్లాక్ బస్టర్ సినిమాలో నేను లేను, అది ఎలా మిస్ అయిపోయింది. బట్ ఈసారి మాత్రం వదలను సార్ మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు వచ్చినందుకు. ఇప్పుడు ఇలా తిన్నగా వెళ్ళిపోయి మెట్లున్నాయి, జాగ్రత్త దిగండి. యా థ్యాంక్స్ అండి, వస్తానండి. కింద పడిపోకండి. థ్యాంక్స్ ఫర్ టైం అండి, సారీ అండి. వెళ్తూ 2 కిలోలు ఆత్రేయపురం పూతరేకలు తీసుకెళ్ళండి, ఫ్యామిలీ కోసం పడి ఉంటాయి. ఓకే నా సిరి మీ ఇద్దరు కాసేపు ఉండాలంట. రిక్వెస్ట్ ఆడియన్స్, దే వాంట్ సీ యూ, దే వాంట్ అడ్మైర్ యూ లైక్ దాట్. సో లెట్ దెమ్ స్పీక్ ఫస్ట్. ఓకే సిరి రెడీ? చాలా బ్యూటిఫుల్ రోల్ చేశావురా. కాకపోతే ఇంత అందమైన పిన్ని భగవంతుడు ఎవరికి ఇవ్వద్దబ్బా కదా. కాదు అక్క, అందమైన పిన్ని అంటే అక్కడ శర్వ గారికి పిన్నిగా యాక్ట్ చేసినందుకు నేనెంత బాధపడాలి. బట్ యా శర్వ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్రేయపురం మీ ఎనర్జీ చూస్తుంటే మా ఎనర్జీ కూడా ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హాయ్ అందరికీ హాయ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రామ్ అబ్రాజు సార్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
అండ్ అనిల్ సుంకరా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ మా హీరోయిన్ సాక్షి అండ్ సంయుత గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద యాక్టర్ నరేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ సంక్రాంతి మూవీ చూసినప్పటి నుంచి నేను శర్వా గారికి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ మీ మూవీస్, మీ స్క్రిప్ట్ సెలెక్షన్, మీ టైమింగ్, మీ యాక్టింగ్ అన్నీ బాగుంటాయి సార్. అండ్ మీరు యునో ఇయర్కి మీ అందం ఇంకా పెరిగిపోతుంది. యూ లుక్ సో హ్యాండ్సమ్, చాలా బాగున్నారు మూవీలో. విషింగ్ యూ అందరు ఫ్యాన్స్, సిరి ఫ్యాన్స్ అందరూ. మా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మా మూవీకి విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. నేను నా స్పీచ్ ముగించే ముందు ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నాను అక్క. బికాజ్ నాకు ఆత్రేయపురం చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. ఈ సంక్రాంతికి ఆత్రేయపురంలో పూతరేకులు లేకుండా సంక్రాంతి ఎలా కంప్లీట్ అవ్వదో, మా మూవీ నారీ నారీ నడుమ మురారి కూడా లేకుండా ఈ సంక్రాంతి కంప్లీట్ అవ్వదు. అరే చంపేశావురా, కాసేపు రామజోగయ్య శాస్త్రి గారి పక్కన కూర్చున్నావు కదా నువ్వు. ఎఫెక్ట్ పడింది, నీ పక్కన కూర్చున్నందుకే కవిత్వాలు వచ్చేస్తున్నాయి అక్కడ రైమింగ్. లేదు అంటే సడన్ గా వచ్చింది వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే. అందరికీ తెలుసు కదా ఆత్రేయపురం అంటే పూతరేకులు ఫేమస్ అని. సో అలా వచ్చేసింది అనమాట. ఈ సంక్రాంతికి మా మూవీ రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఫ్యామిలీతో రాసి పెట్టి చెప్తున్నాను, మీరు థియేటర్లో కూర్చున్నంత వరకు నవ్వుతూనే ఉంటారు. మా టీం నుంచి మేము గ్యారంటీ ఇస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడను బికాజ్ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఆత్రేయపురం యూనో నట్స్తో ఉండే పుత్తనకు లాగే ఉన్నావు నువ్వు చూడడానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ రా బంగారం. థ్యాంక్ యూ. అండ్ ఎవరితో మాట్లాడిద్దాము? ఒకరిని మించి ఒకరున్నారు ఇక్కడ. ఒకవేళ ఈరోజు బ్యూటీ పాజెంట్ జరుగుంటే ఇద్దరికి కిరీటాలు దక్కేవే. మిస్ యూనివర్స్ టైటిల్ ఇద్దరికి దక్కుతుంది, అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. అండ్ ఇద్దరు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండి. ఎంత లీతల్ కాంబినేషన్ కదా, టాలెంట్ అండ్ బ్యూటీ, రైట్? సో సంయుక్త మీనన్ గారు ఫస్ట్ మీతో మాట్లాడుకుందాం. అడ్రస్ ది గ్యాదరింగ్ ప్లీజ్. ఆత్రేయపురం బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ ఫస్ట్ మీకు మన ట్రైలర్ నచ్చిందా? అయితే ఒక గట్టిగా నాకు ఒక రెస్పాన్స్ కావాలి. గట్టిగా సౌండ్, కమ్ ఆన్ ఎవ్రీబడీ విజిల్. ఆ ట్రైలర్ ఇస్ జస్ట్ ఆఫ్ కోర్స్ అది ఒక గ్లిమ్స్. థియేటర్లో మీ అందరూ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ మనది. మన డైరెక్టర్ గారు రామ అబ్బరాజు ఈ మూవీ కంప్లీట్ ఒక ఎంటర్టైనర్గా ప్యాక్ చేశారు. ఈ మూవీలో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ క్యారెక్టర్ దియా అనే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అగైన్ సామజవరగమన విచ్ బికేమ్ ఎ హ్యూజ్ సక్సెస్. అలాగే దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుంది అని నాకు ఎక్స్పెక్టేషన్ కాదు, అది నాకు తెలుసు. మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ వాజ్ నవ్వి ఒక డైలాగ్ మొత్తం సీన్స్ అవన్నీ నేను చూసా. అలాగే సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళకి ఎంత పెద్ద ఒక పండగ. ఆ పండగ కంప్లీట్ అవ్వాలంటే ఒక మంచి మూవీ కూడా థియేటర్లో చూడాలి కదా. యాక్చువల్లీ ఈ టైంకి చిరంజీవి గారు మూవీ ప్రీమియర్ స్టార్ట్ అయి ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్, బిగ్ ఎంటర్టైనర్. అలాగే అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలి, మన మూవీ కూడా సక్సెస్ అవ్వాలి అనేది ఐఎమ్ విషింగ్ దట్. అంటే ఎప్పుడు సంక్రాంతి విన్నర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, దట్ దిస్ ఇస్ ద సంక్రాంతి విన్నర్. ఐ ఫీల్ దాట్ ఐ విష్ దాట్ అన్ని మూవీస్ సంక్రాంతి విన్నర్స్, ఈసారి సంక్రాంతి విన్నర్స్ ఉండాలి, ఆ లిస్ట్లో మన మూవీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అండ్ శర్వా గారు, ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి. And of course Sakshi, beautiful, such a sweet girl, and it was very happy working with you also. ఈ మూవీ ఎలా చెప్పాలంటే సంక్రాంతి ఫీస్ట్ లాగా. ఎంతమంది మా యాక్టర్స్ ఉన్నారో మన మూవీలో, నరేష్ గారు, సత్య గారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ ఫీస్ట్. ప్రతి సీన్ చూస్తే అది ఎప్పుడు నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ మూవీలో
2-3 యాక్టర్స్ ఆ కాంబినేషన్, వాళ్ళ టైమింగ్, ఆ కామెడీ, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసిన మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్. మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ సాంగ్స్ he has given to us, and Yuvraj sir, he shot me very beautifully in Sir movie. Mastaru song valle I know that a lot of people know me. Adi tarvata he shot me for this film also. And if I didn't leave anyone, okay. And thank you so much, and thanks to my team, who made me look so beautiful on screen. You are beautiful. Nobody. You are No. effortless beauty. Actually. No, it takes a lot of work for them. So andariki chala thanks, and I feel so happy for Ajay garu. అది ఒక పెద్ద, ఐ ఫీల్ సో హ్యాపీ లైఫ్లో ఇలా ఒక ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు అయ్యా బ్లెస్సింగ్ లాగా మీ ఊర్లో, మీ చదివిన స్కూల్లో ఇట్లాంటి మీ ఫ్యామిలీస్ ముందు, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అది ఇంకోటి నేను చూసినది ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. ఇదే మన మూవీ థియేటర్కి కూడా ఫ్యామిలీతో పాటు రండి, బికాజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇక్కడ పూతరేకులు చాలా ఫేమస్ అంట. ఎవరికైనా ఒక ప్యాకెట్ ఇస్తే నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా. తీసుకురండి. ఎక్కడ కొనుక్కోవాలో చెప్పండి. పూతరేకులు ఏ షాప్ లో బాగుంటాయి? షాప్ కాదు, షాప్ వద్దు. మన ఊర్లో ఎవరు తీసుకొస్తారో చూద్దాం. షాప్ వద్దు, ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూతరేకులు అంటే అది పంపించండి. నేను సగం ఆడియన్స్ ఖాళీ అయిపోతారు పూతరేకులు తేవడానికి. అదో అజయ్ భూపతి గారు పంపిస్తారంట. అది నా డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కావాలంట. చూడండి. ఓకే, అజయ్ భూపతి గారు పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంకోటండి, చూడడానికి ఇంత స్వీట్ గా కనిపిస్తుంది కానీ మొన్న ఇంటర్వ్యూలో చూసాను, ఎవరైనా ఇలా డిచ్ చేసేటువంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏంటి అన్నంలో పాయిజన్ పెట్టేస్తుందా? ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. థ్రిల్లర్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో ఎవరన్నా మరి ఖతర్నాక్ అలా కనిపిస్తే మాత్రం ఏం చేస్తారు ఒకసారి చెప్పండి, అబ్బాయిలందరికీ తెలుస్తుంది అసలు. సో ఇక్కడ విషయం ఏంటంటే నారీ నడుమ మురారి. సో లైఫ్ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. లైఫ్లో డిసిషన్ చేసేటప్పుడు బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి, లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంతే సంగతులు. సో అంటే థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సాక్షి. లెట్స్ హియర్ ఫ్రమ్ సాక్షి నౌ. గట్టిగా చప్పట్లు. హలో, మీ అందరికీ నమస్కారం. హలో అత్రేయపురం. I will keep this short and simple. We all know మన మూవీ నారీ నడుమ మురారి సంక్రాంతిగా రిలీజ్ అవుతుంది. And this is a very special film for me because this is my first comedy film. Special mention, thank you Sharva sir, it was lovely working with you. You are a very talented actor and very easy to work with. Thank you Samyukta ma'am, it was a pleasure working with you. Okay. The entire team of Nari Nadma Murari, Venala Kishore Garu, Sampath Garu, my father, Srinu Garu, Siri, Naresh sir, and everybody, Satya Garu as well. They made this journey very memorable for me and I will never forget it. Special mention to mana director, Sairam Abbaraju sir. He gave me space as Nitya to perform, and not only during the like when I was seeing the product, but also during the shoot memu chala enjoy chesam. It was a lovely beautiful experience. Happy Sankranti to all of you, and I will see you all in theaters on 14th of January at 5:49 PM. థ్యాంక్ యూ సో మచ్ స్వీటా. యు వాంట్ సే సమ్? Thank you. ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇట్లాంటి ఒక మంచి ఈవెంట్ మన కోసం చేసినందుకు థ్యాంక్స్ టు శ్రేయస్ మీడియా. ఆత్రేయపురంలో జనాలకి ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా దే ఆర్గనైజ్డ్ ఇట్ సో వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. చాలా 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 హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇంతకుముందు లేరండి కాదు, ఇప్పుడు ఇంకో లెవెల్లో ఉన్నారు. గుడ్ టు సీ యూ. సో నారి నడుమ మురారి, ఇద్దరు అమ్మాయిలు 2 గుండెలు ఇప్పుడు మీకు. సో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటాయి కదండి, రైట్? చాలామంది అబ్బాయిలు కూడా మీరు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఆత్రేయపురం,
హలో 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 ఆహాహా కడుపు నిండిపోయింది. ఈ సినిమా మీ అందరినీ చూశాక దీనికి సినిమాకి ఒక టైటిల్ పెట్టాలని ఉంది. అది సినిమాకి ఒక ట్యాగ్ లైన్, నారీ నారీ నడుం మురారి, మంచి ఆత్రేయపురం పూతరేక్ లాంటి సినిమా. ఇది ట్యాగ్ లైన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు చాలా ఇష్టమైన ఊరు, ఎందుకంటే శతమానం భవతి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మన ఆత్రేయపురంలోనే చేశాను. ఒక 3-4 నెలలు ఇక్కడే ఉండి చేసాం. వాట్ అ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈస్, టౌన్. అండ్ మీ ప్రేమ ఆప్యాయత ఇక్కడ వస్తే ఫుడ్తో చంపేస్తారు మీరందరూ. ఇంటికి పిలిచి లేకపోతే ఎక్కడుంటే అక్కడికి, అక్కడ మీగడ పెరుగు, నాటుకోడి, చేపల పులుసు, పులస చేప, మన కోడి పందాలు సంక్రాంతికి వస్తే మంచి ప్యాకెట్ ఉందా? కొత్త అల్లుళ్ళు. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. మీకు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి? శర్వా సినిమాలంటే ఫ్యామిలీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, అరే వీడు మంచి సినిమా చేస్తాడు, మన ఇంట్లో కుర్రోడు, చెడ్డ సినిమా అయితే చేయడు అనే నమ్మకం అయితే ఉంది. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. బట్ ఈసారి మాత్రం మిమ్మల్ని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా నారీ నారీ నడుమురారి. ఎందుకంటే అన్నిట్లోకి బెస్ట్ థింగ్ ఏంటంటే నవ్వు. సంతోషం సగం బలం అంటారు కదా. ఇంట్లో పేరెంట్స్ నవ్వినా, పిల్లలు నవ్వినా, ఒక నవ్వుతో అది భోంచేసిన సినిమా చూసిన ఆ కిక్కే వేరబ్బా. సో ప్రతి ఇంటిలో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ మీరు మా సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ నవ్వుకుంటూ అరే ఒక మంచి సినిమా చూసాం అని ఆ ఫీలింగ్ ఇస్తే, ఈ సంక్రాంతికి మీరు మా అందరికీ ఇచ్చే గిఫ్ట్ అది మీరు మాకు. అండ్ మా తరపున నేను కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేసి చెప్తున్నా, ఒక మంచి కథని చాలా హ్యూమరస్గా ఒక క్లీన్ ఫిలిం, చాలా గర్వంగా చెప్పుకోగలను ఇది నా సినిమా అని. అండ్ ఐ ప్రామిస్ యూ, మిమ్మల్ని తప్పకుండా డిసప్పాయింట్ చేయకుండా, అరే ఈ సంక్రాంతికి శర్వా కొట్టాడ్రా, మన శర్వా కొట్టాడ్రా, మేము కొట్టారా అని కాళ్ళ దగ్గర వేసుకుని చెప్పుకునేలాగా ఉంటుంది, ఏమాత్రం డౌట్ లేదు. అండ్ థ్యాంక్స్ టు అనిల్ సుంకరా గారు, హీస్ బీన్ వెరీ కైండ్. అండ్ బికాజ్ ఆయన వాళ్ళ కొన్ని కొన్ని పనుల వల్ల రాలేకపోయారు, వచ్చి నన్ను చూసుకోమన్నారు. అలానే మా రామ్ అబ్బరాజ్ గురించి చెప్పాలి. ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతాడు, ఎందుకంటే ఇంత క్లీన్ సినిమా ఈ మధ్యకాలంలో నేనైతే చూడలా. అండ్ నా సినిమా నాకు నచ్చడం చాలా తక్కువ, బట్ ఈ సినిమా నేను చెప్తున్నా నాకు నచ్చింది. సో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి, అజయ్ భూపతి గారికి, సాక్షి గారికి, సంయుక్త గారికి, అలానే సిరి గారికి, అలానే సీనుకి, లైక్ ద హోల్ టీమ్. అండ్ మా శ్రేయస్ మీడియా టీమ్కి, విశ్వ గారికి, వంశీశేఖర్ గారికి, అలానే ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆత్రేయపురం ఫ్యామిలీస్ అందరికీ శిరచు వంచి దండం పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ చూస్తా సో ఇలానే ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. లాస్ట్ టైం సంక్రాంతికి టికెట్లు ఎవరు అడిగినా, థియేటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఎవరు అడిగినా, సార్
అందరూ 10 టికెట్లు 20 టికెట్లే తెగుతున్నాయి ఇక్కడ అన్నారు. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన ఇటు ఆంధ్ర అంతా ఈసారి కూడా అట్లానే తెగుతాయని నమ్ముతున్నా. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఉండండి. విష్ యూ ఆల్ అ హ్యాపీ సంక్రాంతి. బాగా పందలేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో విషయం, మా టికెట్స్ అన్ని ఎంఆర్పి ధరలకే, ఏమీ రూపాయి కూడా పెంచట్లేదు. ప్రతి కామన్ మ్యాన్ వెళ్ళి ఇది మన సినిమా, మన కోసం చూపిస్తున్నారు, మేము పెంచదలుచుకోవట్లేదు. హ్యాపీగా వెళ్ళి అందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ. పండగ చేసుకుందాం, సెలబ్రేట్ చేద్దాం. ఈసారి హ్యాష్ట్యాగ్ శర్వా సంక్రాంతి కాబోతుందండి. ఇట్స్ గోయింగ్ టు బి శర్వా సంక్రాంతి. సో మన ఆర్టిస్టులందరినీ స్టేజ్ పైకి పిలుస్తున్నానండి. సంయుక్త మేనన్ గారు అండ్ ఇంకోటి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత చక్కగా అరేంజ్ చేసి మా అందరినీ ఇలా కాపాడినందుకు, ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి వైద్య గారు, సిరి రామజోగేష్ శాస్త్రి గారు, శ్రీని గారు, ఇతం శ్రీని గారు అండ్ అజయ్ భూపతి సార్ అండ్ మా ఎమ్మెల్యే గారు కూడా. సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నాయి. రేపు నేను అందరిలోకి అభిమానించే మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇవాళ వస్తుంది, అది చూడండి. రవితేజ గారి సినిమా ఎల్లుండి వస్తుంది. సుధాకర్ అండ్ కిషోర్ తిరుమల అండ్ నవీన్ పెల్లిశెట్టి అండ్ హారిక వంశీకి ఆల్ ద బెస్ట్. అన్ని సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. సంక్రాంతి. విష్ యూ ఆల్ హ్యాపీ 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 సంక్రాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శర్వ గారు. అండ్ ఒక పిక్చర్ ప్లీజ్, ప్రెస్ కోసం ఒక పిక్చర్. అండ్ నా ఎమ్మెల్యే గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. శ్రీ బండారు సత్యానందరావు గారు, మన లోకల్ ఎమ్మెల్యే. వారిని సాధారణంగా బిగ్ టికెట్ లాంచ్ కోసం స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నా. హలో. అండ్ ముఖ్యంగా ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ మిస్ యూ. మీరు ఇలా ఎక్కువ చాలా ప్రోగ్రాంలు చేయాలి. అండ్ సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో కైండ్ అండ్ నైస్. థ్యాంక్ యూ. నా బిగ్ టికెట్ లాంచ్ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బండారు సత్యానందరావు గారు మరియు మన డైరెక్టర్ అజయ్ భూపతి సార్ చేతుల మీదుగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సంజయ్ గారు, గబ్బర్ గారు, వీరిద్దరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీరు మన ఎమ్మెల్యే గారి పిల్లలు, వారి అబ్బాయిలు. సో గబ్బర్ గారు అండ్ సంజయ్ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సరసమైన ధరలకే దొరకబడును. నారీ నడుము నారీ టికెట్స్ హ్యాపీగా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ టికెట్ కొనాలి. ఎవరు కొంటున్నారు? ఎమ్మెల్యే గారు కొంటున్నారా, మీరు కొంటున్నారా? ఎమ్మెల్యే గారు సార్ ఈ టికెట్ ఎమ్మెల్యే గారు మీరు కొంటున్నారా? ఫ్యామిలీతో చూడాలి సార్ సినిమా. ఈ టికెట్ మీరే కొనాలి ఫస్ట్. మీరు అంతేనే పెట్టండి, ప్రైజ్ కొనేస్తాం. మా ఊరు వచ్చారు, సమస్య లేదు. అనిల్ గారిని అడగమనండి, ఆయన చెప్పమనండి ఎంత అండి అంత కొంటాం టికెట్. సార్ కొనేస్తారా? ఓకేనా? రెగ్యులర్ ప్రైజే సార్. ఎమ్మెల్యే సార్ కూడా రెగ్యులర్ ప్రైజే. ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్. ఓకే, టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఈ రెగ్యులర్ టికెట్ ప్రొడ్యూసర్ గారు, మా భూపతి గారు, మాటపై గారు టికెట్లు అన్నీ కూడా కొనుక్కుంటున్నాం.